బనగానపల్లె పట్టణంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీసీ ఇందిరమ్మ పాల్గొని పోటీలను ప్రారంభించారు. ముగ్గుల పోటీలు, మెహందీ పోటీలు నిర్వహించారు. కోలాటం, హరిదాసు కీర్తనలు, సంక్రాంతి లక్ష్మీ వేషాలు, పిల్లల నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. భోగిమంటలు వెలిగించి పొంగల్ వేడుకలు జరిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం విజేతలకు బహుమతులు అందజేశారు. సిరి సంపదలను నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు ముందస్తు సంక్రాంతి సంబరాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాల పేరుతో విద్యార్థులకు ముగ్గుల పోటీలు, గాలిపటాల తయారీ పోటీలు నిర్వహించారు. 120 మంది విద్యార్థినులు ముగ్గుల పోటీల్లో పాల్గొనగా 70 మంది విద్యార్థులు గాలిపటాల తయారీలో పాల్గొన్నారు. కళాశాల ఎస్టేట్ మేనేజర్ ప్రగతి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవలసిన అవసరం ఉందన్నారు. తెలుగువారి పండుగ విశేషాలు తెలుసుకోవలసిన అవసరం ఉందని తెలిపారు. చక్కెర పొంగలిని చెట్టు ఆకారంలో సమర్పించి విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ సుబ్బయ్య పలువురు పాల్గొన్నారు. అండ్ సంక్రాంతి అనేది ఒక పెద్ద పండగ మన ఇండియాలో. సో ఇలాంటివన్నీ మళ్ళీ తెలియజేయాలని ఈ ముగ్గుల పోటీలు కానీ, అలాగే కైట్ మేకింగ్ జరగడం జరిగింది. అలాగే సంక్రాంతికి సందర్భంగానే ఇంకా కొన్ని పోటీలు, ట్రెడిషనల్ గేమ్స్ పెట్టాము, లగోరి అలాంటివి. పిల్లలు అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఫోన్లు అవి ఇవి ఉంటున్నారని అలాంటి కొన్ని మంచి మంచి కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది. సో ఇంకా నెక్స్ట్ ఇయర్, ఇది ఆల్రెడీ 3 years నుంచి ఇది ఒకటి ట్రెడిషన్ జరుగుతుంది. పొంగల్ చేయడం, పిల్లలే పొంగల్ కూడా చేశారు, చక్కెర పొంగల్ చేశారు, పిల్లలే రంగోలి ముగ్గులు వేశారు. చాలా పండగ వాతావరణం ఏర్పడడం జరిగింది కాలేజ్ లో. సో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసినందుకు ఫ్యాకల్టీస్ సపోర్ట్ ఇచ్చిన ఫ్యాకల్టీస్ కి, అలాగే పిల్లలందరికీ ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇది మన సంక్రాంతి పొంగల్ ఈ యొక్క పండగ కిందికి వచ్చేప్పటికి జనరల్ గా వస్తున్న కల్చర్ ఇది. మనకు గాలిపటాలు ఎగిరేయడం, లేదంటే పొంగల్ తయారు చేయడం, లేదంటే ఈ ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం, ఇదంతా మన సాంప్రదాయం, మన కల్చర్ సంబంధించింది. అయితే రేపొద్దున వచ్చే జనరేషన్స్ అయినా, ఎన్ని జనరేషన్స్ వచ్చినా ఈ యొక్క ట్రెడిషన్స్ అనేవి ఫాలో అవ్వాలి. కాలేజ్ నుంచి నేర్పించడం అది మా బాధ్యత. సో ప్రతి సంవత్సరం ఇది జరుగుతూనే ఉంటాయి. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.